Please subscribe for more updates. Bell button పై click చేయండి. నాగేశ్వర్ గారు, నిజామాబాద్ ఎన్నిక సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరుణంలో మేము దానిలో జోక్యం చేసుకోలేము అని చెప్పేసి అటు నోటీసులు జారీ చేయడంతో పాటు కేసును 2 వారాల పాటు వాయిదా వేసింది కదా. అటు రైతుల తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు, మాకు ఇంతవరకు గుర్తులు కేటాయించలేదు, ఖచ్చితంగా ఎన్నికల్ని ఆపాల్సిందే, వాయిదా వేయాల్సిందే అని చెప్పేసి వారు వాదిస్తున్నారు. కానీ హైకోర్టు ఈ ప్రస్తుతం ఇచ్చినటువంటి తాజా తీర్పును అసలు ఎలా చూడాలంటారు? అంటే ఒక్కసారి ఎన్నికల లా ఏం చెప్తుందంటే, ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సహజంగా కోర్టులు ఇన్వాల్వ్ కావు. ఇప్పుడు ఈవెన్ ఎన్నికల ఇష్యూ ఎలా ఉంటుందంటే, మీరు మీ నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకో, ఉదాహరణకి ఏదో కారణాన్ని అన్యాయంగా రిజెక్ట్ అయింది, ఏమీ చేయలేం. అప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక సాధారణంగా ఎలక్టోరల్ ప్రాసెస్లో మన న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు. కావాలంటే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఎలక్షన్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలి? ఎలక్షన్లు అయిపోయినాక వేసుకోవాలి. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ఇప్పుడు నా నామినేషన్ అన్యాయంగా రిజెక్ట్ అయింది, నేను ఎలక్షన్ పిటిషన్ తర్వాత వేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఎన్నిక అయిపోయింది కదా. అయితే ఈ రూల్ ఎందుకు పెట్టారు అంటే, ఎన్నికల ప్రక్రియకు కోర్టు ద్వారా పదే అడ్డంకులు కలగకుండా ఉండేందుకు ఈ రూల్ పెట్టారు. లేకపోతే ఏమవుతుంది? ప్రతి ఎన్నిక 543 సీట్లలో 5043 కేసులు పడతాయి. ఇక ఏ ఎన్నిక జరగనియరు. ఓ ఎన్నిక జరగడంతో ఏదో కారణం మీద కేసులు పడతారు. అందువల్ల ఎలక్షన్ లాలో ఒక సహజంగా ఉన్న ప్రొసీజర్ ఏంటంటే, ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చాక దాన్ని కోర్టులు ఇన్వాల్వ్ కావు. అది కరెక్ట్ స్టేజ్. ఎందుకంటే లేకపోతే మన దేశంలో ఎలక్షన్లు ఎప్పుడు జరగవు. ఇక ప్రతిసారి ఏదో ఒకటి కోర్టుకు వెళ్తారు, ఎవరెవరు స్టేజ్ తెచ్చుకుంటారు, వాయిదాలు పడుతూనే ఉంటాయి, అసలు ఇక ఎన్నికలే జరగవు. అందువల్ల ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక నా నామినేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి, నేను కోర్టుకు వెళ్ళాలంటే ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళాలి. అప్పుడు నాకు ఏమవుతుంది? అన్యాయం జరిగినట్టే కదా. నేను ఎలక్షన్ పిటిషన్ వేసుకున్నా కూడా 2 ఏళ్ళు పడుతుంది తీర్పు వచ్చే వరకు. ఒకవేళ అప్పుడు తీర్పు వచ్చినా కూడా ప్రయోజనం ఏంటి? 2 ఏళ్ళు అయితే అన్యాయంగా ఇంకోరు ఎమ్మెల్యేగా ఉంటారు కదా. ఈ ప్రాబ్లం ఉంది. అయితే ఇక్కడ నిజామాబాద్కి వచ్చే వరకు ఏంటంటే ఒక పెక్యూలియర్ సిచ్యువేషన్. ఎప్పుడు కూడా ఆ సేయింగ్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ కాల్స్ ఫర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. ఒక అనూహ్యమైనటువంటి పరిస్థితి అనూహ్యంగా స్పందించాల్సిన అవసరాన్ని ఏర్పడుతుంది. ఒక ప్రత్యేక పరిస్థితి ప్రత్యేక స్పందన డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? 180 మంది 179 మంది రైతులు నామినేషన్ వేశారు. చాలా రోజుల పాటు తర్జన భర్జనలు, ఈవీఎంలు పెట్టాలా, బ్యాలెట్ పేపర్ పెట్టాలా, ఫైనల్గా ఈవీఎం పెట్టాలని నిర్ణయించారు. ఇంతమందికి సింబల్స్ కేటాయించడం కష్టం. ఆ సింబల్స్లో కామనాలిటీ ఉండకూడదు, సిమిలారిటీ ఉండకూడదు. ఇప్పుడు పెన్ను పెన్సిల్ పెట్టామనుకో, పెన్ను బాల్ పెన్, ఇంక్ పెన్ను బాల్ పెన్ 2 ఒకటే రకంగా ఉంటాయి. సో అందువల్ల జాగ్రత్త పడాలి. అది మళ్ళీ ఇండిపెండెంట్లు కూడా ఉంటారు. ఇన్ని సింబల్స్ దొరకడం కష్టం. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. అయితే ఈ ఛాలెంజెస్ ఉన్న ప్రత్యేక పరిస్థితి. అలాగే మీకు రైతుల వాదన కూడా ఏంటంటే, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ప్రచారం చేసుకోవటానికి అందరికీ సమాన అవకాశం ఉండాలి. ఇవాళ రైతులకు ఎక్కడ సమాన అవకాశం ఉంది? వాళ్ళ సింబల్స్ కేటాయింపు కానీ, ఆ సింబల్స్ జనంలోకి తీసుకెళ్ళడం కానీ ఏది లేకపోతే వాళ్ళు నామినేషన్ వేసి ఏమీ లాభం? మీ రాజకీయ పార్టీలకు ఆల్రెడీ సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి కమలం గుర్తుంది, కాంగ్రెస్కు చేతి గుర్తుంది, టీఆర్ఎస్కు గుర్తుంది. సో వీళ్ళకి ఆల్రెడీ గుర్తులు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ గుర్తులతో, కారు గుర్తుతోనో ఏదో గుర్తు ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయింది. సో కారుకు, చేయికి, కమలానికి కొత్తగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇండిపెండెంట్లుగా పోటీలో దిగిన రైతులు తమ గుర్తును జనంలోకి తీసుకెళ్ళాలి అంటే కూడా కొంత సమయం పడుతుంది. మరి ఆ సమయం ఇవ్వకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవుతుందా అనే వాదన రైతుల తరఫు నుంచి వినిపించింది. అందువల్ల హైకోర్టు ఈ రైతుల ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రైతులు ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలనో, లేదా ఆ మాటకొస్తే ఎవరినో ఓడించాలనో, ఎవరినో గెలిపించాలనో నామినేషన్లు వేయలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది రైతుల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎలక్టోరల్ ప్రాసెస్ అడ్డుకోవాలి, ఎవరు అసలు ఎన్నికే జరగద్దని కోరిక ఉండదు కదా రైతులకు. రైతులు తమ పసుపు గిట్టుబాటు ధర కావాలి, తమ ఎర్ర జొన్నకు గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటున్నారు తప్ప ఈ ఎన్నికే జరగద్దు, మాకు ఎవరు ఎంపీ ఉండొద్దని కోరుకుంటలేరు కదా. అందువల్ల ఈ అంశాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో రైతులకు ఒక వాదన వినిపించుకోవడానికి, అంటే తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమకు జరుగుతున్న నష్టాన్ని
ఎన్నికల ప్రక్రియ అనే ఒక సాధనం ద్వారా భారతదేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి చెప్పేటువంటి రైతుల ప్రయత్నానికి అవకాశాన్ని ఇవ్వాలి, ఫెసిలిటేట్ చేయాలి. ఆ ఫెసిలిటేట్ చేయడానికి కోర్టు కొంత ఇంకొంత రైతులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించితే బాగుండేది. బట్ ఏదైనా హైకోర్టు తీర్పు శిరసావహించాల్సిందే, హైకోర్టు తీర్పును అందరూ పాటించాల్సిందే, అన్లెస్ హయ్యర్ కోర్టు వేరే తీర్పు ఇస్తే తప్ప.